welcome back to my channel Board Maths. Today our topic is Intermediate First Year Mathematics 1B Chapter 1, that is Locus, Repeated Questions. Okay, ఈరోజు ఈ వీడియోలో నేను 4 మార్క్స్ వి చాప్టర్ 1 లోని 4 మార్క్స్ వి రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. పార్ట్ 1 వీడియోలో టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అవి. సో ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి. ఓకే, third question, important question. If the distance from P to the point 2, 3 and 2, minus 3 are in the ratio of 2:3, then find the equation of the locus of P. Okay, ఇక్కడ మనకి distance between P to A and P to B is 2:3 అని ఇచ్చారు. So given points are A 2, 3, B 2, minus 3. Let P x, y be any point on locus. PA is to PB is equals to 2:3. 2:3 they have given in the question. Okay, already question లో 2:3 అని ఇచ్చారు. అంటే P to A distance is 2, P to B distance is 3. So here PA by PB is equals to 2/3. So cross multiply చేస్తే 3PA is equals to 2PB. Okay, now squaring on both sides. సో స్క్వేరింగ్ చేస్తే మనకి ఏంటి 3PA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2PB హోల్ స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ 3 into 3 9 PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 2 is 4 PB స్క్వేర్. ఓకే, సో P పాయింట్ ఈస్ x, y and A పాయింట్ ఈస్ 2, 3. సో దిస్ ఈస్ x1 y1 x2 y2. సో P పాయింట్ A పాయింట్ రాసుకున్న తర్వాత మనం P to A డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ రూట్ ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నేను రాసి చూపిస్తాను. సో హియర్ P to A డిస్టెన్స్. సో x2 is 2 minus x1 is x whole square plus y2 is 3 minus y1 అంటే y whole square root of. సో ఇది P to A distance. సో P to A ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 4 P to B. సో P పాయింట్ is x, y, B పాయింట్ is 2, minus 3. సో x1 y1 x2 y2. ఈ ఫార్ములాలో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో x2 అంటే 2 minus x1 అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ minus 3 minus y1 అంటే y హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. దెన్ 9 it is in the form of A minus B whole square. So A minus B whole square is equals to A square plus B square minus 2AB. Okay, so ఇక్కడ A is equals to 2, B is equals to X. Okay, so A square అంటే 2 square plus B square X square minus 2A అంటే 2 B అంటే x. ఓకే, ప్లస్ ఇది కూడా అలాగే ఉంది కాబట్టి A స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2AB. సో ఇది A ఇది B కాబట్టి 2AB ప్లస్
a square minus 3 square plus y square minus 2ab. a అంటే minus 3. okay, is equals to 9 of 2 square is 4 plus x square minus 2 into 2 4x plus 3 into 3 9 plus y square minus 2 3s are 6y is equals to 4 of 2 into 2 4 plus x square 2 into 2 4 into x minus 4x plus minus 3 into minus 3 minus into minus plus 3 into 3 is 9 plus y square minus into minus plus 2 3s are 6y. okay, is equals to 9 of x square plus y square minus 4x minus 6y 9 plus 4 13 is equals to 4 of x square plus y square minus 4x plus 6y 9 plus 4 13 is equals to 9 into x square 9x square plus 9 into y square 9y square minus 9 into 4 9 4s are 36x minus 9 6 are 54y plus 9 into 13 117 is equals to 4x square plus 4 into y square is 4y square minus 4 into 4 16x plus 4 6 are 24y plus 13 into 4 52. సో నెక్స్ట్ నేను రైట్ హ్యాండ్ సైడ్ వన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నాను. సో 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 54y ప్లస్ 117 ప్లస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మైనస్ 4y స్క్వేర్ ప్లస్ 16x మైనస్ 24y మైనస్ 52 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇవన్నీ సైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ప్లస్ ఉన్నవన్నీ మైనస్ అయిపోతాయి, మైనస్ ఉన్నవన్నీ ప్లస్ అయిపోతాయి. నెక్స్ట్ 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్, సో 5x స్క్వేర్. సో 9 మైనస్ 4 ఇస్ 5y స్క్వేర్ మైనస్ 36 ప్లస్ 16 మైనస్ 20x మైనస్ 54 మైనస్ 24 minus 78y 117 minus 52 is plus 65 is equals to 0. Therefore, the equation of required locus is this one. So, enti 5x square plus 5y square minus 20x minus 78y plus 65 is equals to 0. సో ఈ ప్రాబ్లంలో ఏం లేదు, ఆల్రెడీ క్వశ్చన్లో 2:3 అని ఇస్తే మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ p ఇఫ్ a 2, 3 b is equals to 2, minus 3 and pa plus pb is equals to 8. సో మనం ఈ కండిషన్ తోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ గివెన్ పాయింట్స్, క్వశ్చన్లో ఏమేం పాయింట్స్ ఇచ్చారు? a 2, 3 b 2, minus 3. ఓకే, లెట్ p x, y be any point on locus. Okay, next ఏంట కండిషన్? pa plus pb is equals to 8. pa is equals to ఈ pb ని నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 8 మైనస్ ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అయిపోతుంది, మైనస్ pb. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం స్క్వేర్ చేసుకోవాలి. సో హియర్ pa
square is equals to 8 minus pb square. Okay, here we have to find the distance between p to a. మనం ఇక్కడ p to a distance find out చేయాలి. సో p పాయింట్ ఏంటి, x, y, a పాయింట్ ఏంటి 2, 3. ఓకే, సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of. సో ఇక్కడ రూట్ ఇంకా ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది x1 y1 x2 y2. సో వాట్ ఈస్ x2 హియర్, 2 minus x1 అంటే x whole square plus y2 అంటే 3 minus y whole square. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో a స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్ మైనస్ 2ab అంటే pb. ఓకే, నెక్స్ట్ ఇది కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగానే ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. హియర్ a is equals to 3 and b is equals to 5 is equals to 8 square. 8 into 8, 8 8 is 64 ప్లస్ ఇక్కడ కూడా p to b డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో p to b, b పాయింట్ ఏంటి 2, -3. సో ఇది x2 y2. ఓకే, సో ఇప్పుడు p to b డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, p to b. సో x2 అంటే ఏంటి, ఇక్కడ 2 మైనస్ y1 అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే మైనస్ 3 మైనస్ y1 అంటే y హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ 2 8 16 pb. ఓకే, is equals to 2 square 4 plus x square minus 2 into 2 4x plus 3 into 3 9 plus y square 2 3s are 6y is equals to 64 plus ఇక్కడ మళ్ళీ a minus b whole square లాగా ఉంది. సో a square plus b square minus 2ab, a అంటే 2 b అంటే x ప్లస్ a square ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a అంటే -3 b అంటే y మైనస్ 16pb. ఓకే, is equals to x square plus y square minus 4x minus 6y. సో ఆర్డర్లో రాసుకుంటున్నాను నేను, x square plus y square minus 4x minus 6y. 9 plus 4 is 13 plus 13 is equals to 64 plus 2 into 2 4 plus x square minus 2 into 2 4x plus minus 3 into minus 3 minus into minus plus 3 into 3 9 9 plus y square minus into minus plus 2 3s are 6y minus 16pb. ఓకే, సో ఇక్కడ x square cancel, y square cancel, minus 4x cancel. సో ఇక్కడ is equals to ఉంది చూడండి. ఓకే, అండ్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, 13 9 plus 4 13. ఓకే, సింపుల్గా ఇక్కడ ఏం లేదు, ఈజ్ ఈక్వల్స్ టు ఉంటే సేమ్ టర్మ్స్కి మనం క్యాన్సిల్ చేసుకోవాలి. లేదు అంటే ఈ టర్మ్స్ అన్నిటిని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ప్లస్ ఉన్నాయి కాస్త మైనస్ అయిపోతాయి, మైనస్ ఉన్నాయి ప్లస్ అయిపోతాయి, అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది. ఈ x స్క్వేర్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మైనస్ x స్క్వేర్ అవుతుంది. సో ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి.
లేదు ఈజ్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం మిగిలినాయి, -6y ఈజ్ ఈక్వల్స్ టు +6y -16pb +64 మనకి రిమైనింగ్ టర్మ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు -6yని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే -6y అవుతుంది. 64ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే -64 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు నేను ఈ టర్మ్ని మాత్రం ఇలా సేమ్ ఇక్కడే రాసుకుంటున్నా. ఓకేనా, -6 -12y -64 ఈజ్ ఈక్వల్స్ టు -16pb. ఓకే, ఇప్పుడు 4 కామన్ తీయచ్చు కదా. సో 4 కామన్ తీస్తే -4 కామన్ తీస్తే మనకి 3y + 16 4 × 16 64 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా -4 కామన్ తీస్తే మనకి 4pb ఉంటుంది. ఓకే, సో -4 క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 3y + 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4pb హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఎలా ఉంది, a + b స్క్వేర్ లాగా ఉంది. సో ఫార్ములా ఏంటి, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² + b² + 2ab. ఓకే, సో a² అంటే 3y² + b² అంటే 16² + 2 of 3y into 16 2ab is equals to 4² 4 4s 16 pb². ఓకే, మళ్ళీ ఇక్కడ మనం p2b డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సో రూట్ ఇంకా ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 3 9y² + 16 × 16 256 + 2 3s 6 6 16s 96y is equals to 16 of, so p2b distance, p is x, y, b point is 2, -3, x1 y1 x2 y2. okay, so x2 ante 2 minus x2 minus x1, so x1 ante y, sorry x1 ante x, 2 minus x whole square plus y2 minus y1, so y2 ante -3 minus y1 is y whole square, so 9y² plus 256 plus 96y is equals to 16 of a minus b whole square, so a² plus b² minus 2ab plus a² plus b² minus 2ab. okay, 9y² plus 256 plus 96y is equals to 16 of 2 into 2 4 plus x² minus 2 into 2 4x plus minus 3 into -3 minus into minus plus 3 into 3 9 plus y² minus into minus plus 2 3s are 6y. నెక్స్ట్ మనం 16 తోని మొత్తం మల్టిప్లై చేయాలి. సో 9y² plus 256 plus 96y is equals to 16 into 4 64 plus 16 into x² 16x² minus 16 into 4 64x plus 16 into 9 144 plus 16 into y² 16y² plus 16 into 6 96y. 9y² plus 256 plus 96y is equals to 16x² plus 16y² minus 64x plus 96y
144 plus 64 plus 208. సో నేను ఇక్కడ జస్ట్ ఆర్డర్లో రాసుకున్నాను. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నాను. సో 16x² plus 16y² minus 64x plus 96y plus 208 plus 9y² కాస్త minus 9y² minus 256 minus 96y is equals to 0. సో ప్లస్ ఉన్నవన్నీ ఇక్కడ మైనస్ అయిపోయాయి. నెక్స్ట్ 16x² plus 16 minus 9 plus 7y² minus 64x plus 96 minus 96. So 2 terms cancel. Plus 208 minus 256 minus 48 is equals to 0. Therefore, the required equation of locus is 16x² plus 7y² minus 64x minus 48 is equals to 0. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు అర్థమైతే నేను ఇంకా వీడియోస్ పెట్టాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే.